ఇదిగో కొంచెం గంపెత్తు. నువ్వు ఒప్పుకుంటే నేను ఎత్తి పెడతలేవే గంప. బురదగుంట్ల చేపలు పడ్డది చేతగాని ఎదవి చెరువులో చేపలు పడ్డావని పోరా అవతలకి. మమ్మల్ని మర్చిపోయినట్టును. నీకు పెళ్ళయిందంటగా. చల్లగుండు. ముంజులో తాటి ముంజులో కొత్త పెళ్ళాన్ని కాస్త జాగ్రత్తగా చూసుకో. ఊరికే నస పెట్టకుండా మూసుకొని పోవే. ఓయ్ ఏంటయ్యా ఇది? ఇంట్లో కొత్త పెళ్ళ ఎదురు చూస్తుంటదిగా, దానికంటే మొత్తం ఇది. ఇవాళ్ళైనా అలాంటోళ్ళు లేదా ఊళ్ళో వాళ్ళ పెళ్ళాలు. కానీ నీ పెళ్ళాం కొత్తది, తనకి మొదటి అనుభవం. దాన్ని తనెప్పటికీ మర్చిపోకూడదు. తీసుకోవయ్యా, వెళ్ళు. ఆ పొట్లంలో ఉన్నది నీ శోభనానికి విరుగుడు మందు. అది నువ్వు తాగావనుకో చచ్చిన పామైపోతావు. మొదటి రాత్రే నీ పెళ్ళాం దగ్గర అవమానాలు పాలవుతావు. పోరా పో. అది కుదరదులేమ్మా. ఎందుకురాట బాధపడతావు? నీకు ఓ రోజు పెళ్ళవుద్ది, ఆ రోజు ఎన్ని మా సచ్చి మళ్ళా నీ కడుపు పుడతాను. దేనే పాలలో కలిపి చేసారా? ఏందన్నా ఇదే? ఇదా ఊర పిచ్చుక లేహ్యంలో మన్మథగంధ చూర్ణం బాగా కలిపి తీసుకొచ్చా. ఇది గోరువెచ్చని పాలల్లో కలుపుకొని తాగితే నీకు కొత్త అనుభవాలు ఎదురవుతాయి. అద్దరిమన్నా, సూపర్ ఐడియా. తొందరగా తీసారా పో. ఇప్పుడే వచ్చేస్తానా. వచ్చేస్తానా అన్నా? ఇదిగోనా. అది కలిపావా? ఒక్క రవ్వ కూడా కింద పోకుండా మొత్తం బాగా కలిపి తెచ్చానన్నా. ఈ పాలు తాగి నువ్వు హ్యాపీగా ఉండనా? రావయ్యా ఏడుకొండలు. ఏమిటి కొంపలు మునిగిపోయినట్టు పరిగెత్తుకొచ్చావు? సాయిత్రక్క, ఎదురాజుకి ఇచ్చిన మందు అతనికి ఇవ్వకుండా నేను తాగేశా. అది లోపలికెళ్ళి ఏదేదో చేస్తా ఉంది. నాకేం అర్థం కావట్లేదు. ఎరుగుడు మంది ఇయ్యక్క. ఈ మందు నీకు పనిచేయదు, నీ ఎదురాజుకు మాత్రమే పనిచేస్తుంది. ఒరే ఎదురాజు, ప్రస్తుతానికి తప్పించుకున్నావు, కానీ నిన్ను వదిలిపెట్టను. ఏ ముసలే, ఏందయ్యా? దాన్నిట రమ్మను. తొందరగా ఇల్లమ్మా. పిల్లాడిని నిద్రపోని తొందరపడతావేంది? ఏ మాటలు తగ్గించవే, లోపలికి రా. నీ ఎవ్వ పిలుస్తుంటే వినపట్లేదా?